ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి వివరించారు. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరియు ఆదివాసీ ప్రాంతాలకు ఆరో ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం 575.75 లక్షల వన్ టైం సెటిల్మెంట్కు ఆమోదం తెలిపింది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్ ఆధారిత విధానంలో 15 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు 822.86 లక్షల వన్ టైం సెటిల్మెంట్కు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపు కొట్టూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందస తదితర 7 మండలాల్లో, సీతంపేట మండలంలోని ఆదివాసీ ప్రాంతాలతో సహా 341 జనావాసాల్లోని 2.42 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 533 జనావాసాల్లోని 2.85 లక్షల మంది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావజ్జీవ ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న 17 మంది ఖైదీలను అర్హులుగా భావించి ప్రత్యేక క్షమాభిక్షను మంజూరు చేసేందుకై హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంతేకాక ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుళ్ల సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లి గ్రామంలోని మరియు నూగొండపల్లి గ్రామంలోని మొత్తం 94.497 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక అధికారుల నుండి ఎన్ఓసి తీసుకుని హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఏలూరు జిల్లాలో నిర్మించతలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి కసరనేని దమయంతి దాన ప్రక్రియ ద్వారా ఇవ్వతలపెట్టిన పెడవేగి మండలం వంగూరు గ్రామంలోని 10.88 ఎకరాల భూమి స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా 10,54,000 రూపాయలు ట్రాన్స్ఫర్ డ్యూటీ మినహాయింపును హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ పొందనుంది. కార్మిక రంగ సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధివిధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై పరిశ్రమల చట్టం 1948లోని 54, 55, 56, 59, 64, 65, 66వ సెక్షన్లలోని కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 2025 ద్వారా సవరించేందుకు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రీ నివాస్ ఆధునీకరణకు చేపట్టిన పనులకు ఇప్పటికే సవరించి అమలుపర్చిన పరిపాలనా అనుమతులను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం మిషన్ స్థాపనకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారతదేశ జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని స్థాపించి క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాలలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టిసిఎస్, ఐబిఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. యోగాంధ్రలో భాగంగా జూన్ 21న నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలకు సూచనలు తీసుకునేందుకై ఏపీఎంఎస్ఐడిసి,
జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్లను ధృవీకరించేందుకు ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా వేమవరం గ్రామంలోని జెట్ సిటీ వద్ద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే నిర్ణయాత్మక విధానంతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధిపర్చేందుకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.